హాయ్ అండి. నమస్కారం అండి. నా పేరు వచ్చి కళ్యాణ్ అండి. మీకు ఆల్రెడీ తెలుసు మనం 2, 3 వీడియోలు అనేది అప్‌లోడ్ చేసాం. మనది వీఐపీ మోటర్ అండి. మేము వచ్చేసేటప్పటికి ఇంటీరియర్ చేస్తుంటామండి. అది చేత్తో కాదు మన మిషనరీతో చేస్తాము. ఆల్రెడీ మీరు వీడియోస్‌లో చూసుంటారు. అయితే ఇప్పుడు మన విజయవాడ సరౌండింగ్స్‌లో మనం ఇంటీరియర్ చేయాలనుకుంటున్నామండి. సార్ ఇప్పుడు మీరు ఇంటీరియర్స్ అనేవి చేస్తామంటున్నారు. ఏ టైప్ ఆఫ్ ఇంటీరియర్స్ చేస్తారండి? మన ఇంటీరియర్స్ అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఐటెం మన కిందే వచ్చిద్దండి. కాకపోతే మనం వచ్చేసేపటికి మోడ్యులర్ చేస్తాము. మనం మెయిన్‌గా వచ్చేసేపటికి మోడ్యులర్ కిచెన్సు, వార్డ్‌రోబ్స్, తర్వాత టీవీ యూనిట్స్, రూమ్ పార్టిషన్స్, తర్వాత టీవీ యూనిట్స్ ఇలా మొత్తం మేము మోడలింగ్ చేసి పెడతామండి. దానికి మన దగ్గర ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2డీ, 3డీ ఉంటది. మీకు విజువలైజేషన్‌గా మీకు ఫోటోస్, వీడియోస్ ఉంటాయి. తర్వాత మేము ఇప్పుడు రెసిడెన్షియల్ ప్లస్ కమర్షియల్ కూడా చేసి పెడతామండి. అలాగే షోరూమ్స్ ఉంటాయి. మీకు బట్టల కొట్లు చూసుంటారు. కళానికేతన్ అని, సౌత్ ఇండియా అని అలాంటి షోరూమ్‌లు కూడా మేము చేసి పెడతాము. మీకు ఏ రకంగా ఎలా ఏదైనా సరే రెసిడెన్షియల్ అయినా, కమర్షియల్ అయినా మేము ఇంటీరియర్ అనేది పూర్తిగా చేసి పెడతామండి. మెటీరియల్ ఏమేమి యూజ్ చేస్తారండి? మెటీరియల్ వచ్చేసేటప్పటికి ఎక్కువగా వచ్చేటప్పటికి మేము ప్లైవుడ్ మీదే బేస్ అవుతామండి. ఎందుకంటే డబ్ల్యూపీసీ అయినా, అల్యూమినియం అయినా కొన్ని కొన్ని వాటిల దగ్గర సెట్ అవ్వదు. మనకి ప్లైవుడ్ ఏంటంటే సాలిడ్‌గా ఉంటది కాబట్టి మేము ప్లైవుడే ఎక్కువ యూజ్ చేస్తాం. లేదు మీకు కావాలి అంటే మేము డబ్ల్యూపీసీ గాని, అల్యూమినియం గాని మీకు మెటీరియల్ అనేది ఇస్తాం. అల్యూమినియంలో వచ్చేటప్పటికి అల్యూమినియం కబోర్డ్‌లో అందరూ వాడే మెటీరియల్ వేరండి. ఇవి వేరండి. ఇదిగోండి ఇది అల్యూమినియం డోరే. ఇది స్లైడింగ్ అంటారు. అరిస్టో టైప్ అంటారండి. మీరు వాడే అల్యూమినియం డోర్లు వేరు, ఇవి వేరు. ఇవైతేనే మేము చేస్తామండి. మామూలుగా మీరు ఆ 3 తిన్ని లేని అల్యూమినియం కబోర్డ్లు అయితే చేయమండి. ఇలాంటి కబోర్డ్లు అయితేనే చేసి పెడతాం అల్యూమినియంలో. ఎందుకంటే ఇది స్ట్రాంగ్‌గా ఉంటది కాబట్టి మీ స్ట్రాంగ్‌నెస్ చూస్తామండి. అందుకే ఇవే చేస్తాం. లేదంటే మీకు ప్లైవుడ్ చేసి పెడతాం. మీకు లేదంటే చెదలు బెడద ఉంది అంటే దాంట్లో ప్లైవుడ్‌లో కూడా యాంటీ టర్మైట్ ప్రూఫ్ ప్లైవుడ్లు ఉన్నాయి. మీకు అష్యూరెన్స్, గ్యారంటీ సర్టిఫికేట్లు ఉంటాయి. లేదంటే అప్పుడు కూడా మాకు చెద అంటే భయమేనండి అంటే వాటికి అప్పటి వరకు అల్యూమినియం అండ్ డబ్ల్యూపీసీతో అయినా మేము చేసి పెడతామండి. ఓకే. ఇంకో విషయం ఏంటంటే డబ్ల్యూపీసీ మీద అందరూ మీకు లామినేట్ రాదు, అక్రిలిక్ రాదు అంటున్నారు కదా! అది కూడా చేసి పెడతాం. మీకు డైరెక్ట్‌గా డబ్ల్యూపీసీ మీద పెయింటింగే కాకుండా మీకు నచ్చిన లామినేట్ గాని, మీకు నచ్చిన అక్రిలిక్‌తో మేము చేసి పెడతామండి. అది మా ప్రత్యేకత అండి. ఓకే. కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు ప్లైవుడ్‌లో ఏ టైప్ ఆఫ్ యూజ్ చేస్తారండి? మేము వచ్చేటప్పటికి ఒకటండి టాప్ బ్రాండ్ వాడతాము. 35 ఇయర్స్ వారంటీ వచ్చిద్ది. లైఫ్ టైమ్ వారంటీ వచ్చిద్ది. తర్వాత మెరైన్ గ్రేడ్ వచ్చిద్ది. తర్వాత బీడబ్ల్యూపీ వచ్చిద్ది. తర్వాత 710 మీకు మెరైన్ గ్రేడ్ వచ్చేటికి మన షిప్ బాటల్ కింద వాడే ఫ్లూయిడ్ అండి అది. అది మీకు నిత్యం నీళ్ళలో నానినా కూడా అది ఎటువంటి రెస్పాండ్ అవ్వకుండా కాన్స్టెంట్‌గా మీకు అది మీకు దాని క్వాలిటీ అనేది అలాగే ఉంటదండి. చెక్కు చెదరదు. అలాంటి ఫ్లూయిడే వాడతాము. లేదు అలాగే ఇంకొద్దిగా తక్కువలో కావాలంటే అప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు ఇచ్చే ప్రైజ్‌ని బట్టి ఆ ఎఫెక్ట్‌ని బట్టి ప్లైవుడ్ అనేది కొద్దిగా తగ్గిద్దండి. అలాగే ప్లైవుడ్‌కి పైన సన్ గ్లాస్ గాని, అక్రిలిక్ గాని హ్మ్. చాలా రకాలున్నాయి. హ్మ్. వాటిలో ఏమేమి యూజ్ చేస్తారు మీరు? మనకొచ్చేటప్పటికి లామినేట్స్ వచ్చేటప్పటికండి బ్యాక్ సైడ్ ఏమో 0.8 వచ్చిద్ది. ఫ్రంట్ సైడ్ ఏమో 1 వచ్చిద్ది. అలాగే అక్రిలిక్ వచ్చేటప్పటికేమో బ్యాక్ సైడ్ ఏమో 0.8 వచ్చిద్ది. ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికేమో 1.5 వచ్చిద్ది. ఇది 6H వచ్చిద్ది. తర్వాత రెవల్యూషన్ ఎక్కువ ఉంటది. 6H తర్వాత 1.5 యాంటీ స్క్రాచ్ ఇలా ఉంటదండి అక్రిలిక్ అయితే. ఓకే. కళ్యాణ్ గారు ఓకే ఇప్పుడు అండి. మనకి బయట చాలా రకాల ఇంటీరియర్స్ కంపెనీలున్నాయి. అందరూ కూడా చేస్తున్నారు ఈ మోడ్యులర్ కబోర్డ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. బయట చేయించుకునే దానికి, మీ దగ్గర చేయించుకునే దానికి డిఫరెన్స్ ఏంటండి? డిఫరెన్స్ వచ్చేటప్పటికండి మనం వచ్చేటప్పటికి మీకు ఏదైతే ప్రామిస్ చేస్తామో అదే మీకు కంపల్సరీగా ఆ బోర్డ్ అనేది ఉంటాయండి. మీరు చాలామంది కస్టమర్లు ప్లస్ ఇంకో కార్పెంటర్లు కూడా మా మీద ఏమంటారంటే ఇక్కడ ఎడ్జ్ బెండ్ వేసిన తర్వాత లోపల బోర్డ్ ఏమేస్తారనేది తెలీదు కదండీ! మాకెలా తెలిసిద్దండి అని అంటారు. మీకు ఒకసారి ఏ బోర్డ్ అయితే చూపించామో అది ముందే మీకు శాంపిల్ ఇచ్చేస్తాం. అది మీ ఇంట్లో పెట్టుకోండి. తర్వాత మేము తయారు చేసి మీ ఇంటికి మెటీరియల్ తెచ్చిన తర్వాత ఏ డోర్ కావాలంటే ఆ డోరు ర్యాండమ్‌గా ఇప్పుడు ఒక 100 పీస్‌లో, 1000 పీస్‌లో వస్తాయి ఇంటీరియర్‌లో. అంటే 100 డోర్‌లు అలా వస్తాయి. మీకు ఏ డోర్ కావాలంటే ఆ డోర్ ఊడదీసేసి ఆ ఎడ్జ్ బెండ్ అనేది పీకుతాం. మేము కష్టపడి పీకిన తర్వాత ఆ లేయర్, ఈ లేయర్ ఒకలా ఉందా చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మనం ఇచ్చేది సర్టిఫికేషన్ ఉంటది. ఓకేనా సార్? ఇప్పుడు 2 విధాలుగా ఒకటి సర్టిఫికేషన్‌గా ఇస్తాము. 2 ఫిజికల్‌గా మీరు కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఎడ్జ్ బెండ్ పీకేస్తే ఇప్పుడు ప్లైవుడ్ అనేది కొన్ని కొన్ని రకాలుంటాయి. మీకు ఓపెన్‌గా చెప్తున్నా ఇప్పుడు చూడండి. ఇదిగోండి. ఇప్పుడు ఈ లేయర్ ఉంది. కొద్దిగా వైట్‌గా ఉంది. ఈ లేయర్ చూడండి. ఇటు రండి సార్. ఈ ఈ ఈ గోడ చూపించండి. ఈ గోడ ఉంది. ఇది రెడ్ మెరైన్ గ్రేడ్ ఇవన్నీ ఫస్ట్ మీకు చెప్పాను చూసారా? ఈ గ్రేడ్ ఉంది. ఇలా ఇవి అనేది మీకు తేడా అనేది తెలిసిపోద్దండి. అది మీకు కావాలంటే మీకు ఫస్ట్ ఆ శాంపిల్ ముక్క ఇచ్చేస్తాము. తర్వాత మీకు ఆ మెటీరియల్ క్వాలిటీ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. కొటేషన్‌లో ఏ బ్రాండ్ అయితే మేము రాసామో స్లీక్ అయితే స్లీక్, హాఫ్‌లై అయితే హాఫ్‌లై మేము ఎక్కువ బ్రాండ్సే వాడతామండి. తర్వాత చైనా మెటీరియల్, తర్వాత ఢిల్లీ మెటీరియల్ వాడము. మీరు ఎఫెక్ట్ చేయలేకపోతే అప్పుడు మేము అది ఉందని చెప్తామండి.
ఎందుకంటే ఇచ్చేవాళ్ళు ఉంటారు, పెట్టేవాళ్ళు ఉంటారు, పెట్టలేని వాళ్ళు ఉంటారు, తక్కువలో చేసి పెట్టండి అంటారు. అది మీ బట్టి డిపెండింగ్ ఉంటుందండి. ఆ ప్లైవుడ్ అనేది ఇంత క్వాలిటీతో ఇవి ఉందా లేదా అని మీరు చెక్ ఎనీ టైం మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చండి. మీ లేకపోయినా మీరు మీ ఇంట్లో మనిషిని పిలుచుకొనైనా ఆ ఎడ్జ్మెంట్ పీకేసి మీ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. అదండి ప్రైజ్ని బట్టి ఆ క్వాలిటీ మారిద్ది. అప్పుడు అనేది దాన్ని బట్టి వాల్యుయేషన్ అనేది ఉండదు సార్. తర్వాత మనకు వచ్చేసేటప్పటికి మనదంతా ఫుల్గా మనది ఫ్యాక్టరీ అండి. మొత్తం మేకింగ్ మిషనరీ అంతా ఉంటుంది. మీకు ఇంకో విషయం ఏంటంటే దీని మీద చేయడం వల్ల చెద రాదు. మీకు చుట్టూరు ఈ ఎడ్జ్మెంట్ అనేది వస్తుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను అండి, ఈ చుట్టూరు ఎడ్జ్మెంట్ అనేది వస్తుంది. మీరు ఆల్రెడీ మన వీడియోస్లో ఉంటాయి ఈ ఎడ్జ్మెంట్ ఏ కలర్కి ఆ కలర్ ఉంటుంది. మీరు ఏ కలర్ లామినేట్ అక్రిలిక్ సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం చేసి పెడతాము. అది ప్రతి గోడీకి వచ్చింది అనమాట. ఇదిగోండి మనకి ఎడ్జ్మెంట్ పడేది ఇది ఈ మిషనరీ అండి. మీకు ఎడ్జ్మెంట్ అనేది ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. ఇదిగోండి ఈ గోడీకి వేయలేదు, ఈ గోడీకి వేసాము చూసారా. ఇది పీవీసీ ఉన్న వల్ల మనకు చెదరాదనమాట. అది ఈ మిషన్ మీద పడిద్దండి. తర్వాత పేస్టింగ్ కూడా మీకు హ్యాండ్మేడ్ చేసుకున్నారనుకోండి, పేస్టింగ్ వచ్చేటప్పటికి అది 50 tons ప్రెజర్తో ప్రెస్ చేసిద్దండి. అది చేతితో చేయడానికి అవ్వదు, ఎప్పుడైనా బబుల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మస్ట్ అండ్ షుడ్ అలా ప్రెస్సింగ్ చేస్తేనే, కోల్డ్ ప్రెస్లో చేస్తేనే అయ్యిద్ది. మీరు హాట్ ప్రెస్లో ప్రెస్ చేసినా కూడా అది మెల్ట్ అయిపోద్ది. ఇలా మీరు 50 tons దగ్గర అది ప్రెజర్ చేస్తేనే అది పేస్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అయ్యిద్ది. ఇవన్నీ డిఫరెన్సెస్ ఉంటాయండి టెక్నికల్గా. యాక్యురేట్గా కటింగ్ కూడా మనకి కటింగ్ మిషన్ అండి. అది కటింగ్ కూడా 90 degrees కరెక్ట్గా కట్ అవ్వడం వల్ల మన ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇంకో విషయం ఏంటంటే ఈ మిషనరీ అంతా మనం ఓన్ కాబట్టి బయటికి మనకి డిఫరెన్స్ ఏంటంటే మిషనరీ మేకింగ్లో మనకి మిషనరీ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర జరిగింది కాబట్టి ఆ రేట్ అనేది డిఫరెన్స్ అనేది బయటికి మనకి అది కంపల్సరీగా మన దగ్గర తక్కువ ఉంటుందండి. ఓకే అండి, రేట్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు మనం రేట్స్ మీరు ఎలా తీసుకుంటున్నారు? కబోర్డ్స్ కి సంబంధించి ప్లైవుడ్ ఉంది, అలాగే ప్లైవుడ్ సన్ గ్లాస్ ఉంటుంది, ప్లైవుడ్ అండ్ లామినేషన్, ప్లస్ మనకి ప్లైవుడ్ అండ్ యాక్రిలిక్, ఇందులో HDHMR కూడా ఉంటుంది. వాటి యొక్క ప్రైస్, వీటన్నిటికి సంబంధించి SFT ప్రైస్ అనేది మీరు ఎలా తీసుకుంటున్నారు? మనకి ప్రైజెస్ వచ్చేటప్పటికి ఎలా ఉంటాయంటే అండి, మనం ఫస్ట్ ప్లైవుడ్ అండ్ లామినేట్ అది వచ్చేటప్పటికి ఫర్ SFT 650 రూపీస్ ఉంటుందండి. ప్లైవుడ్ అండ్ లామినేషన్కి అయితే. తర్వాత HDHMRకి అయితే ఒక 20 రూపీస్ 30 రూపీస్ యాడ్ అయిద్దండి. అంటే ప్లైవుడ్ కాకుండా HDHMR అయితే ప్లస్ లామినేషన్ HDHMR ప్లస్ లామినేషన్తో కలిపి మీకు 680 రూపీస్ పడిద్దండి. 680 పడుతుంది. అవునండి, ఫర్ SFT రేట్. తర్వాత లైఫ్ టైం వారంటీ, మనకి 35 years వారంటీ కావాలి, యాంటీ టెర్మైట్ ప్రూఫ్ కావాలి, ఫైర్ డెవెండెంట్ కావాలి, 70 కావాలి, మెరైన్ గ్రేడ్ కావాలంటే అది వచ్చేప్పటికి విత్ లామినేషన్తో 750 పడిద్దండి. ప్లైవుడ్ అండ్ లామినేషన్ 750. అవునండి, ఇవన్నీ ఫ్రేమ్ అండ్ షట్టర్ రేట్లు అండి. ఇది సార్. వీటికి ఇంకో విషయం ఏంటంటే ఇది వచ్చేటప్పటికి ఇవి డోర్స్ అండి, అల్యూమినియం డోర్స్. మీకు విడిగా డోర్లు కావాలన్నా ఇస్తాము, లేకపోతే ఫ్రేమ్ చేసి వర్క్ కూడా మమ్మల్ని కంప్లీట్ చేయమని చేసి పెడతాం అనమాట. ఇవి అరిస్టో టైప్ అండి. ఇది వచ్చేటప్పటికి ఫర్ SFT వచ్చేటప్పటికి విత్ ఫ్రేమ్తో అండి. వితౌట్ ఫ్రేమ్ అయితే మీకు వచ్చేటప్పటికి 950 రూపీస్కి ఇస్తామండి. తర్వాత లేదు ఇంట్లో కూడా వచ్చి మీకు ఫ్రేమ్ చేయాలండి, ఫస్ట్ వుడ్ ఫ్రేమ్ చేయాలి, దాంతో కలిపి అయితే 1250కి చేసి పెడతామండి. అల్యూమినియం విత్ ఎకర్లిక్. ఇది లామినేట్ చేయడానికి అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఇదంత కాస్ట్లీగా ఉన్నప్పుడు మనం లామినేట్తో చేస్తే దీని అన్నం రాదు. ఓకేనండి, విత్ అక్రిలిక్తో మీకు 1250 రూపీస్ అని పడిద్ది ఫర్ SFT. ఇది ఫ్రేమ్ అండ్ షట్టర్. ఇది అరిస్టో టైప్ అండి, గుర్తు చేసుకోండి. అరిస్టో టైపు ఉత్తి డోర్లే మేము వడ్రం పనులతో మేము ఫ్రేమ్ చేసుకుంటామండి, డోర్లు కావాలని ఇస్తాం 950కి. లేదండి ఆ మొత్తం మీరే వర్క్ చేసి పెట్టాలంటే అక్కడ ఫ్రేమ్కి, అక్రిలిక్కి, వీటికి, దీని అద్దానికి కలిపి మొత్తం 1250 రూపీస్ తీసుకుంటామండి. దీంట్లో ఇంకా ప్రైజెస్ వేరియేషన్స్ ఉంటాయండి. ఎలా అంటే మీరు డిజిటల్ ప్రింట్ కావాలి, నాకు డిజైన్స్ కావాలి, లేకపోతే నాకు ఇంకా ఓవర్గా ఇది కావాలి అది కావాలంటే అప్పుడు రేట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అలాంటివి ఉంటే కాల్ చేయండి, అప్పుడు దాని గురించి వివరం చెప్తాను. ఓకే, అలాగే ఇప్పుడు మనకి ప్లైవుడ్ అండ్ యాక్రిలిక్ వెళ్తారు. అవును సార్. లేకపోతే HDHMR ప్లస్ యాక్రిలిక్ వెళ్తారు. వాటి ప్రైస్ ఎంత? అంటే ఇప్పుడు ఇందర మనం ప్రైస్ చెప్పాం కదండి, దానికి యాక్రిలిక్కి డిఫరెన్స్ ఏంటంటే ఫర్ SFTకి వచ్చి 200 రూపీస్ అనేది పెరిగిద్దండి, ఇంక్రీజ్ అవుతుంది. అవునండి. ఓకే, అది కూడా వేరియేషన్ ఇందులో కూడా అంతేనా? దేంటండి HDHMR ప్లస్ దీనిలో కూడా 200 దీనికైనా అంతే దానికైనా? ఎందుకంటే అక్కడ మనం లామినేట్ బదులు యాక్రిలిక్ వాడుతున్నాం. ఆ యాక్రిలిక్ అనేది ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఫర్ SFT. ఇది మనకి ఒక 1500-1600 రూపాయలు లామినేట్ ఉంటే అది 4000-4500 ఉన్న వల్ల ఇప్పుడు 3 పెరుగుతుంది కాబట్టి అక్కడ ఒక వంతు మనం ఆల్రెడీ కట్టాం కాబట్టి 2 అంటే 200 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. అవునండి. ఓకే, ఇదండి ప్రైజెస్. తర్వాత కమర్షియల్ అండి, మీకు షోరూమ్స్ కానీ, డిజైన్స్ కానీ, తర్వాత 3D కానీ, మీకు ఏమైనా షోరూమ్స్ చేయించుకోవాలనుకున్నా కానీ, మీకు ఆల్రెడీ ఉండి ప్లాన్ ఉండి ఒకలా వర్క్ చేయించాలన్నా కానీ
షోరూమ్స్ కమర్షియల్ కూడా మనం చేసి పెడతామండి. కమర్షియల్ అనేది షాపింగ్ మాల్స్ అయితే మేము ఎంత దూరమైనా వచ్చి చేసి పెడతాము. ఈ రెసిడెన్షియల్ అయితే మీకు విజయవాడ సరౌండింగ్స్ వరకు చేసి పెడతామండి. ఇంకో విషయం ఏంటంటే ఈ నెల మొత్తంలో ఒక ఆఫర్ ఉందండి. ఆ ఆఫర్ మీకు కావాలి తెలుసుకోవాలనుకుంటే అది బహిరంగ చేయకూడదండి. అందుకనే మీరు ఆ ఆఫర్ గురించి తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీగా మాకు కాల్ చేయండి. మేము లిఫ్ట్ చేసి మొత్తం దాని గురించి ఎలాగా ఏంటి అనేది మీకు చెప్తామండి. ఇదైతే చాలా ప్రైజ్ అనేది ఈ నెలలో మేము పెట్టామండి. మీరు ఇప్పుడు మాకు ఒక అడ్వాన్స్ లాగా ఇచ్చి ఒక 6 నెలల తర్వాత మా బిల్డింగ్ అయిద్దన్నా కూడా మేము చేసి పెడతాం. ఇవాళ మాకు బిల్డింగ్ అయితే ఈ నెలలో మాకు బిల్డింగ్ అయితే మీకు ఎప్పటికైనా సరే మేము అదే కమిట్మెంట్తో మేము వర్క్ చేసి పెడతాం. ఆఫర్ ఏంటి అనేది మీరు నాకు కాల్ చేసి తెలుసుకోండి. వాట్సాప్లో హాయ్ పెట్టండి, నేను దాని గురించి వివరణిస్తాను. ఇవన్నీ కాదండి, మాకు మెటీరియల్ కావాలని కూడా కొంతమంది అడుగుతున్నారు. మీరు అలా అడిగినా కూడా మీకు కావాలంటే మెటీరియల్ విడిగా కావాలన్నా సరే మీకు మేము సప్లై చేస్తామండి. ప్లైవుడ్, లామినేట్, తర్వాత యాకర్లిక్, తర్వాత హింజెస్, తర్వాత హ్యాండిల్స్, మీకు ఇంటికి కావాల్సిన ఇంటీరియర్ హార్డ్వేర్ కానీ ప్లైవుడ్ లామినేట్ కానీ ఏమైనా కావాలన్నా కావాలంటే మేము డైరెక్ట్గా మెటీరియల్ కావాలని మీకు సప్లై చేసి పెడతామండి. ఇప్పుడు వచ్చేసేపటికి మోడ్యులర్ కిచెన్ చెప్తానండి. మోడ్యులర్ కిచెన్ గురించి ఎందుకంటే అండి, మనకి ఇల్లు మొత్తంలో చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ వచ్చినా అది చేయాలన్నా ఇది చేయాలన్నా ఎక్కువగా ఇబ్బంది పడేది కిచెనేనండి. పొద్దున్న లేస్తే మనకి డే స్టార్ట్ అయ్యేది కూడా కిచెన్లోనే. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే పెద్ద ఆర్టికల్ కానీ లేకపోతే పెద్ద విల్లాస్లో కానీ నేను చాలా చేసున్నానండి. వాళ్ళు ఇల్లు మొత్తం చేసుకున్నా కూడా మన కిచెన్ ఒకటైనా సరే మనం ప్రిఫర్ చేస్తారండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ నేను ఇంటర్నేషనల్ బ్రాండ్ స్లీక్ అనే కంపెనీలో నేను ఒక 5-6 ఏళ్ళు వర్క్ చేసి ఆ నాలెడ్జ్తో నేను సొంతగా బయటకు వచ్చానండి. కిచెన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి షింక్ క్యాబినెట్ అండి, వెట్ తర్వాత డ్రై 2 మనకి కంపల్సరీగా కావాల్సిన చెత్తబుట్టలు అండి. తర్వాత నెక్స్ట్ ఏమంటే మనకి ట్యాండమ్స్, తర్వాత ట్విన్ కార్నర్, ట్రాలీ యూనిట్స్, తర్వాత మైక్రోవేవెన్స్, తర్వాత హీట్ గ్రిల్లర్స్, తర్వాత లిప్ టాప్స్, తర్వాత ఇది 100 రకాలుగా 100 ఫార్ములాస్ ఉంటాయండి. ఇది ఎవరు బయట మీకు డీల్ చేయలేరు. దాంట్లో వాటికి నేను తిట్టండి. ఎవరికైనా సరే మీకు ఓన్లీ ఒక్క కిచెన్ చేయించుకోవాలనుకున్నా కూడా ఆర్టెక్లుకి మీరు ఇచ్చిన ఇల్లు మొత్తంలో కిచెన్ వాటికి మాకు ఇవ్వడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇంటి మొత్తంలో ఇల్లు మొత్తం డిజైన్ చేయడం వేరు, కిచెన్ ఒకటి డిజైన్ చేయడం ఏంటి. అంతా చేసి డైన్ పైపు కరెక్ట్గా ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు, గ్యాస్ లైన్ కరెక్ట్గా ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు. అవన్నీ ఏంటంటే మోడ్యులర్ అంటే ప్రీ ప్లాన్ వర్క్ని మోడ్యులర్ అంటారండి. ఇవన్నీ ముందే మనం ప్లాన్ చేసుకొని అప్పుడు మనం మోడ్యులర్లోకి వెళ్ళినట్టయితే మీకు పర్ఫెక్ట్గా సూటబుల్గా ఎప్పటికీ పాడైపోకుండా మీకేంటంటే యాక్సెసిబిలిటీ. ఇప్పుడు మామూలుగా మీరు డోర్ పెట్టుకొని సెల్ఫ్ పెట్టుకున్నారనుకోండి, మీరు ఏం చేయాలంటే ఆ థింగ్స్ అనేది తీసుకోవడానికి కష్టపడాలి. అలా కాకుండా పుల్ లోడ్స్ పెట్టుకున్నారనుకోండి, లాగితే బయటకు వస్తాయి. మన సింపుల్గా సర్వ్ చేసుకోవడానికి లేకపోతే కుక్ చేసుకోవడానికి ఆ అవకాశాలన్నీ ఇక మోడ్యులర్ కిచెన్లో ఉంటాయండి. మీరు చేతితో చేసినట్టయితే అంత పర్ఫెక్ట్గా అంత యాక్యురేట్గా అవి యాక్సెస్ అవ్వవు. అంతెందుకంటే ఒక వీల్ తీసుకోండి, అది రొటేట్ అయినప్పుడు పర్ఫెక్ట్గా రొటేట్ అయితేనే దాని లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా కొద్దిగా యాంగిల్ మారి తిరిగితే అది ఏమైందంటే లోపల బేరింగ్ అరిగిపోద్ది. అలాగే మోడ్యులర్ కిచెన్లో ఏమైందంటే 90 డిగ్రీస్కి వర్క్ అవ్వడం వల్ల మీకు పర్ఫెక్ట్గా యాక్సెస్ అవుతాయి. మీరు చేతితో చేస్తే లేకపోతే కార్పెంటర్ చేస్తే అవి కోసేటప్పుడు అటు ఇటు 2-3 mm కదా ఫస్ట్ రన్ అవుతాయి. రాను ఏంటంటే ఇబ్బంది పడతారన్నమాట. అందువల్ల మీరు కంపల్సరీగా ఫ్యాక్టరీగా ఉండి మోడ్యులర్ కిచెన్స్లో ఒక్కొక్క క్యాబినెట్కి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. మీకు ఈవెన్ ఇప్పుడు మీరు వచ్చే ట్విన్ కార్నర్ పెట్టాలి, దానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది, కంపల్సరీగా అంతే పెట్టాలి. అలా లిఫ్ట్ అప్ ఉంటుంది, దానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది. అలాగే తర్వాత హీట్ గ్రిల్ ఉంటుంది, దానికి మెజర్మెంట్. మళ్ళీ ఆ హీట్ ప్రొడ్యూస్ అయ్యిద్ది, అది క్యాబినెట్లో ఉండకుండా దానికి బయటికి వెంటిలేషన్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ ఏంటంటే ఫార్ములాస్ ఉంటాయండి. నేను ఇంటర్నేషనల్ కంపెనీలో చేయడం వల్ల మీకు నేను చెప్పగలుగుతున్నానండి. ఇప్పుడు మీకు లోకల్గా నాతో పాటు మోడ్యులర్ ఫ్యాక్టరీలు కూడా ఉంటాయి, కానీ అంత పర్ఫెక్ట్గా వాళ్ళకి నాలెడ్జ్ అనేది తెలియదు. ఈవెన్ ఇప్పుడు కూడా అంటే ఇది గొప్పగా చెప్పట్లేదండి, ఆర్టెక్స్ నాతో పాటు చేసే మోడ్యులర్ ఫ్యాక్టరీ ఓనర్స్ కూడా నాకు ఫోన్ చేసి ఇది ఎంత పెట్టాలి కళ్యాణ్, ఇది ఎంత పెట్టాలి కళ్యాణ్ అని అడుగుతుంటారు ఇప్పుడు కూడా. అది నేను చెప్తానే ఉంటానండి. ఆ సబ్జెక్ట్ని మీకు కూడా డైరెక్ట్గా ఇస్తే మీకు బడ్జెట్ అనేది తగ్గిద్దండి. డైరెక్ట్గా మీకు రావడం వల్ల ఆ బడ్జెట్ తగ్గిద్ది. ముందు ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మీరు పొందుతారు తక్కువ రేట్లో. మీరు ఇదే పని నేను తీసుకెళ్ళి షోరూంలో కూర్చోబెడితే చాలా ఇప్పుడు అద్దాలు పెట్టి, ఇప్పుడు నేను ఓవరాల్గా మీ ఫ్యాక్టరీలో మాట్లాడుతున్నానండి. చాలామంది ఏంటంటే మీకు షోరూమ్లు పెట్టి ఆ లైట్ రెంట్లు, తర్వాత జీతాలు, ఆ ఏసీ రెంట్లు అవన్నీ మీ మీద పడతాయి. ఈవెన్గా చెప్పాలంటే అండి, ఒక కిచెన్ మీకు షోరూంలో 9 లక్షలు అయితే నా దగ్గర 7.5 లక్షలకి 8 లక్షలకి అయిపోద్దండి. అదే క్వాలిటీ, అయ్యేవే బ్రాండ్స్, అదే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మీకు అక్కడ రేటు పెరిగిందంటే ఇక్కడ పెరిగిందంటే ఇక్కడ కన్నా ఇంకా అక్కడ ఎక్కువ వద్దని అర్థం. అదండి నేను ఏం చెప్తున్నానంటే డైరెక్ట్గా మీకు సబ్జెక్ట్ పరంగా మొత్తం నాకు తెలుసు. మీరు ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు, క్రాస్ చేయొచ్చు. 1-10 సార్లు ఆలోచించుకోండి. షోరూమ్కి వెళ్ళి ఆ లక్షలు వేస్ట్ చేసుకోకండి.
హ్యాపీగా రండి. నేను చేసినవి ఆల్రెడీ మీకు ఒక వీడియో 2 వీడియోలు పెడతాను. లేకపోతే మీరు నాకు వాట్సాప్ చేసినా మీకు అవి పెడతాను. దానికి మీకు అర్థమవుద్దండి ఆ సబ్జెక్ట్ ఏంటనేది. దీంట్లో కిచెన్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలా లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలండి దీనికి. ఎందుకంటే ఒకళ్ళు హ్యాఫ్లీ అంటారు, ఒకళ్ళు గ్రాస్ నోప్రో అంటారు, ఒకళ్ళు హెటిచ్ అంటారు. ప్రతి కంపెనీకి మెజర్మెంట్లు వేరే ఉంటాయి. అవి అన్నీ వాళ్ళకి తెలియదండి. మేము ఆల్రెడీ ఒక 15 ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను పర్ఫెక్ట్గా మీకు ఏది అడిగినా మీరు ఫోన్ చేసినప్పుడు ఫోన్లోనే మీకు ఎమ్మటే చెప్పగల అంత టాలెంట్ ఉంది. అది అంత పర్ఫెక్ట్గా ఉంటేనే తర్వాత అయ్యో ఇది పెట్టలేదు అది పెట్టలేదు, తర్వాత ప్రొఫైల్ లైటింగ్ ఉంటుంది కిచెన్లో, తర్వాత మీకు హై ఎండ్ కిచెన్లు ఉంటాయి, మీకు టచ్ టు ఓపెన్ కిచెన్స్ కూడా ఉంటాయి. అలా మీకు ఏమైనా కావాలి హై ఎండ్ కిచెన్లు కావాలన్నా అలా మీరు ఏం చేస్తారంటే వీళ్ళు చేయగలరో లేరని వాళ్ళకి ఇవ్వడం జరిగిద్ది. అదేంటంటే మీరు ఇంత బడ్జెట్ పెడుతున్నాం కదా, పోతే ఇంకేముందిలే, ఒక ₹1,00,000 పోతాయి, 2,00,000 పోతాయి, 3,00,000 పోయినా వాళ్ళైతే పర్ఫెక్ట్గా చేసి పెడతారు, సర్వీస్ ఇస్తారని అంటారు. సర్వీస్ వచ్చేటప్పటికి వాళ్ళు మేము ఇచ్చేది కాదండి, డైరెక్ట్గా ఏ బ్రాండ్ అయితే మనం యాక్సెసరీస్ కొంటామో వాళ్ళు ఇచ్చేది. మీరు డైరెక్ట్గా టోల్ ఫ్రీ నెంబర్లోకి వెళ్ళి మీరే డైరెక్ట్గా కాల్ బుక్ చేసుకోవచ్చు. ఆ భయం కూడా అవసరం. మీకు ఎనీ టైము మేము సపోర్ట్ చేస్తాము. ఆ టోల్ ఫ్రీ నెంబర్ మీకు అవ్వట్లేదంటే మేమే కాల్ బుక్ చేసి సర్వీస్ ఇప్పిస్తామండి హై ఎండ్ కిచెన్లకి అయితే. అదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఫర్దర్గా కాల్ చేయండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను సహాయపడతాను.